అరకు వచ్చే పర్యాటకులు ఒక విషయం గమనించండి. అరకులో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పర్యాటకులు ఫుల్గా వచ్చేసారు. దీంతో ఆ అరకు ప్రాంతం అంతా ఫుల్ రద్దీగా మారిపోయింది. ట్రైన్ ఉన్న ఒక కిరణ్ రోల్ ప్యాసింజర్ కాస్త నుంచోటానికి కూడా వీల్లేని పరిస్థితిలో ట్రైన్ ఎక్కేశారు. ట్రైన్లో తిరగటానికి కూడా మసలటానికి కూడా అసలు చోట్లేదు. అదేవిధంగా అరకులో ఉన్న కొన్ని పర్యాటక కేంద్రాలు చాపరాయి కానీ, పద్మాపురం గార్డెన్స్ కానీ, గిరిజన మ్యూజియం కానీ, ఇలా ఈ ప్రాంతాలన్నీ ఫుల్గా రష్గా మారాయి. అయితే ఫ్యామిలీతో వచ్చేవారు ముఖ్యంగా గమనించుకోండి. అరకు కానీ ఇటువంటి ప్రయాణం చేసేవారు కొద్దిగా సేఫ్గా ప్రయాణం చేయాలి. ఘాటీలో అయితే మరీ దారుణం, గంటల తరబడి వాహనాలు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్లకు ఇరువైపులా పూర్తిగా వాహనాలన్నీ ఒక క్యూ లైన్లో కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీన్ని పర్యాటకులు గమనించి తమ పర్యటనను సుఖవంతంగా చేసుకునేందుకు, సేఫ్టీగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా నా వంతుగా నేను ఇది సూచిస్తున్నాను. నేను యాజ్ ఏ ఒక రిపోర్టర్గా ఇక్కడున్న వీడియోలను ప్రత్యేకంగా పర్యాటకుల కోసమే షేర్ చేస్తున్నాను. గమనించి పిల్లలతో, చిన్నారులు, వృద్ధులతో వస్తుంటారు. ఇందులో చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంది. లాడ్జీలు కూడా ఎక్కడా కూడా ఖాళీ లేవు. లాడ్జీలన్నీ ఫుల్ అయిపోయి, ఇదే అదనంగా లాడ్జీల్లో కూడా రేట్లు గట్టిగానే పెంచారు. దాన్ని బట్టి చూసుకోండి. దాన్ని బట్టి పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకునేవారు సేఫ్గా జర్నీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోండి.